జరుపుకుంటున్నాం. దేవుడి లోకానికి వచ్చినప్పుడు బైబిల్ ఒక మాట ఉందండి. ఈ లోకం యొక్క కరప్షన్ ఆయన చూసినప్పుడు జీసస్ వెప్ట్ అని ఉంది. యేసు ప్రభు ఏడ్చాడంట. యేసు ఏడ్చాను అని ఉంది. అంటే దేవుడు కూడా ఏడుస్తాడనమాట. గాడ్ ఈజ్ నాట్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ వీపింగ్. ఎందుకంటే ఈ యొక్క సమాజానికి మేలు చేయాలనుకున్న ప్రతి ఒక్కరిని సమాజం ఏడిపిస్తుంది. నేను ఒకసారి ఈ మధ్యకాలంలో మా అమ్మ చెప్పిన మాట ఒకటి గుర్తు చేసుకున్నాను. నా చిన్నప్పుడు నాకు ఇష్టమైన ఒక వ్యక్తి టీవీలో బాధపడుతున్నప్పుడు ఆ మాట నన్ను ఓదార్చింది. మా అమ్మ ఏమన్నదంటే, నెమలి కంట నీరుస్తే వేటగాడికి ఏమైనా జాలి ఉంటుందా? నెమలి కంట నీరుస్తే వేటగాడికి జాలి ఉండదు. ఈ ప్రపంచంలో మరి వేటగాళ్ళు ఉన్నారు. వేటగాళ్ళతో పోరాడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి నాశనం చేయడం తప్ప, బాధ పెట్టడం తప్ప, అరే ఇది నెమలే, ఇది ఎవరికి అపకారం చేయదే, ఇది ఇంకా మేలు చేస్తుంది అనే ఆలోచన ఉండదు. వాళ్ళ వేటగాళ్ళు వాళ్ళ నాశనం చేసేవాళ్ళు, దుర్మార్గం చేసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో మరి బాబు గారు 53 రోజులు మరి ఆయన ఖైదులు ఉన్నప్పుడు ఒక్క మాట చెప్పాం మా పాస్టర్లకి, ఏమంటే మనం అందరం ఉపవాస ప్రార్థన చేద్దామంటే నిజంగానే అనుకున్న ఎవరు రారేమో అనుకున్నాను సార్. చాలామంది వచ్చేసారు. వచ్చేసి ఒక్కొక్కళ్ళు మోకాళ్ళ మీద 2 గంటలు 3 గంటలు ఆడవాళ్ళు మరి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంటే వాట్ ఐ హ్యావ్ సీన్ ఈస్ మోర్ దాన్ లవ్ ఐ హ్యావ్ సీన్ రిపెంటెన్స్. తప్పు చేసామన్న బాధ, ఆ తప్పు చేసామన్న బాధ నిజంగా ఈ రోజున క్రైస్తవ సమాజం అంతట్లో ఉంది. మరి సార్ ఒక మాట, యేసు ప్రభు ఏడ్చాడు. ఎప్పుడు ఏడ్చాడంటే ఒక మహా విజయానికి ముందు ఆయన కన్నీరు గార్చాడు. ఒక మహా విజయానికి ముందు కన్నీరు ఉంటుంది. ఒక మహా విజయానికి ముందు బాధ ఉంటుంది. ఆ బాధ వెంట, ఆ బాధ తర్వాత, ఆ కన్నీరు తర్వాత ఒక మహా విజయం రాబోతూ ఉంది. రాబోయే రోజుల్లో దేవుడి యొక్క కరుణ, దేవుడి యొక్క నీతి, దేవుడి యొక్క న్యాయం మనం తప్పకుండా గమనిస్తాం. ఎందుకంటే బైబిల్ ఈ క్రిస్మస్ రోజులు ఒక చిన్న విషయం నేను గుర్తు చేస్తాను. 2 కమ్యూనిటీలు యేసు ప్రభు దగ్గరకు వస్తాయి. ఒక కమ్యూనిటీ ఏమో డబ్బున కమ్యూనిటీ, జ్ఞానులు. రెండో కమ్యూనిటీ గొల్లలు. ఈ జ్ఞానులేమో తమకున్న డబ్బుతో, జ్ఞానంతో యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. డబ్బు లేని, జ్ఞానం లేని ఆ కమ్యూనిటీ, మరి బ్యాక్వర్డ్ కమ్యూనిటీ, మరి అప్రెస్డ్ కమ్యూనిటీ, వాళ్ళని యేసు ప్రభు దగ్గరికి ఎవరు తీసుకొస్తారు? అందుకనే యేసు ప్రభు దేవుడు ఏం చేశాడంటే తన దూతల్ని పంపి వాళ్ళని అక్కడికి తీసుకొచ్చాడు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో అప్రెస్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, వాటిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈ రోజున ఒక దళితుడు మరి పార్లమెంట్కి వెళ్ళి స్పీకర్ అయ్యాడంటే మరి ఆ అప్రెస్డ్ కమ్యూనిటీస్ పట్ల బాబు గారికి ఉన్న తపన. ఇందులో ఇంకొక మాట ఉందండి బైబిల్లో, ప్రేమ డంబముగా ప్రవర్తించదు. అంటే నేను చేశానని చెప్పి డప్పు అసలు వాంచుకోదు. బాబు గారు ఏది చేసినా, ఒక ఈ దళితుడికి స్పీకర్ పదవి ఇచ్చిన, బీసీలకి ఇంకోటి ఇచ్చిన, నిశ్శబ్దమే. వీధికి వెళ్ళి డప్పులు వేసిన ఆ యొక్క పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. ఇంకొకటి మరి ఆ మరియమ్మ మరి పశువుల పాకలు తన బిడ్డను ప్రసవించి పశువుల తొట్టులో పడుకోవలసిన పరిస్థితి ఎవరు కల్పించారంటే మహిళల పట్ల వివక్ష చూపే ఈ సమాజం, ఈ ప్రభుత్వాలు. ఈ రోజున మరి భవిష్యత్తు భరోసా ఆ పేపర్ నేను చదివినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఎన్నున్నాయో ఆ మహాశక్తి దాంట్లో. మరి మనం చూసినట్లయితే ఆ మరియమ్మ దగ్గర పక్కన వాళ్ళ అమ్మా నాన్న ఎవరు లేరు, పాపం ఒకటే ఉంటుంది, భర్త ఉంటుంది. ఎందుకంటే అది సంస్కృతి. పెళ్ళైన తర్వాత మరి ఆ స్త్రీని వదిలేస్తారు, మరి అమ్మా నాన్నలు ఎవరు ఉండరు. కానీ ఆ భవిష్యత్తు భరోసాలో బాబు గారు అంటారు, ఎవరు వదిలినా నేను నా ఆడబిడ్డను విడిచిపెట్టను, జీవితకాలం 1500 ఇస్తానంట. దేవుని యొక్క హృదయం అండి. మరి ఆ మరియమ్మ తన పసిబిడ్డను ఆ పశువుల తొట్టిలో ఉంచినప్పుడు అవి ఎంత బాధపడి ఉంటుంది. అక్కడ ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, రాబోయే తరాల వారికి మీరు ఈ ప్రపంచాన్ని మరి ఏ విధంగా క్షేమకరమైన ప్రపంచంగా మారుస్తున్నారని దేవుడు వేస్తున్న క్వశ్చన్ అన్నమాట. దానికే మరి బాబు గారు అంటున్నారు, పూర్ టు రిచ్. ఆ మధ్యకాలంలో ఒక ఆవిడ వచ్చింది సార్. ఆవిడ వచ్చి, పాస్టర్ గారు మరి మాకు ఆ గవర్నమెంట్ ఒక ఇల్లు ఇచ్చిందన్నారు. ఆమె పక్కన ఈ పిల్లలు ఉన్నారు. అమ్మ, పెద్ద అయితే మీ పిల్లలకు కూడా గవర్నమెంట్ ఇలాంటి ఇల్లు ఇవ్వాలని మీరు అనుకుంటున్నారంటే ఆమెన్నది ఎంత తెలియగలదంటే, ఎందుకు పాస్టర్ గారు, నా దరిద్రం నా బిడ్డలకి ఎందుకన్నది.
అంటే పెద్ద అయితే వాళ్ళ బిడ్డలు గవర్నమెంట్ ఇట్లాంటి ఈ చిన్న చిన్న ఇళ్లలో కాదు, పెద్ద పిల్లలతో ఇళ్లలో ఉండాలి. ఆ తల్లి ఏ మనసుతో అయితే తన బిడ్డల గురించి ఆలోచిస్తుందో అలాంటి ప్రేమ కలిగిన మనసుతో ఆలోచిస్తూ బాబు గారు పూర్ టు రీచ్, రాబోయే రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేదవాళ్ళు అనేవాళ్ళు ఒక్కరు కూడా ఉండకూడదని ఆ మంచి ఉద్దేశంతో రాసింది. మరి నేను అనుకుంటా సార్, మీరు భవిష్యత్తు భరోసా రాస్తున్నప్పుడు బైబిల్ ఏమన్నా చదివారేమోనని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నీ కూడా దీంట్లో మీరు రాశారు. మరి అలాంటి మంచి దేవుని చేత మరి నడిపించబడుతూ ఉన్న మరి చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో మరి తప్పకుండా దేవుడిని ఆశ్రయిస్తారని, అంతేకాదు మన యొక్క యువ నాయకుడు లోకేష్ బాబు దగ్గరికి పాస్టర్లు అందరూ వెళ్ళినప్పుడు మరి ఆ నెల్లూరులో అసలు ఆ లోకేష్ బాబు గారు డౌన్ టు ఎర్త్ అండి. ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడు అన్న ఏముండరు, మన ఇంట్లో మనుషులకే ఉంటారు. మరి అంత వినయం కలిగిన వ్యక్తి. మరి పాస్టర్లు అందరూ వెళ్ళి ఏమండి లోకేష్ సార్, మరి మా అందరికీ హానరోరియం అనేది అందరికీ రావట్లేదు, కొంతమందికి వస్తుందంటే ఆయన ఏమన్నారంటే, లోకేష్ బాబు ఎంతో మరి మంచి మనసుతో నేను దీని గురించి ఆలోచిస్తున్నాను, ప్రతి ఒక్కరి డీటెయిల్స్ స్ట్రీమ్ లైన్ చేసి ప్రతి ఒక్కరు పాస్టర్ అన్న ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా అందించాలా అని చెప్పి నేను ఆలోచిస్తున్నానని చెప్పి అన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో పాస్టర్లందరికీ కూడా మేళ్ళు ఆశీర్వాదాలు ఇక్కడ మరి ఈ ఆంధ్ర రాష్ట్రంలో చక్కగా మరి దేవుడి పరిపాలన, నిజమైన దేవుడి పరిపాలన రాబోతుందని ఆశిస్తూ ఇంతటితో నేను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు వందనాలు చెప్తాను.